హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇంకే విషయం ఏంటంటే మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ నా పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఏ యాప్ లేకపోయినా కింద కామెంట్ చేయండి, ఓకే. మీకైతే పంపిస్తాను. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకే. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత కింద మనకు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ అనేది టైప్ అయితే చేయండి, ఓకేనా. నేను ఒక టైప్ అయితే చేస్తున్నాను చూడండి, ఓకేనా. ఓకే, ఓకే. సో ఈ నేమ్ అనేది తీసుకున్నాను, ఓకే. సో ఇక్కడ మీకు సిఆర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ కండి. సో వచ్చిన తర్వాత మీకు ఒక ఫాంట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఫాంట్ అది యాడ్ అనేది చేసుకోండి, ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ షాడో ఉంటుంది, షాడో మీరు ట్యాప్ చేసుకుని ఈ షాడో ఎఫెక్ట్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ తీసుకోండి, ఓకే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక కోడికి అయితే ఇస్తాను. సో ఇదైతే యాడ్ అనేది చేసుకోండి, కొంచెం యాడ్ చేసుకుని స్మాల్గా చేసుకోండి. ఇక్కడ మనకు పైన 2 సింబల్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది, సో మూవ్ డౌన్ చేయండి, ఓకే. ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది ఈ యొక్క అనేది, ఓకే. ఇక్కడ డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని డౌన్లోడ్ అయితే వేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇస్తాను, ఎలక్ట్రిక్ మౌస్కి సంబంధించింది, ఓకే. ఇక్కడ ప్రొజెక్ట్కి రండి. సో వచ్చిన తర్వాత ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకే. చాలా సింపుల్ చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 టెక్స్ట్ అవుతున్నాయి, 3 టెక్స్ట్ అయితే ఉంటాయి, ఓకే. ఫస్ట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఫోటో అయితే యాడ్ చేసుకొని పైన మనకు ప్లస్ ఉంటుంది, ప్లస్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు యాడ్ అయితే అయిపోతుంది. మీకు సేమ్ ఉన్నది, ఇంతకుముందు నేను సేమ్ నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ చేశాను కాబట్టి మీకు ఈ విధంగా అయితే వచ్చింది, ఓకే. మీరు ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి, నేను చేంజ్ చేస్తాను చూడండి, ఓకే. ఇక్కడ నేను శ్రావణ్ అని టైప్ చేస్తాను, ఓకే. ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను, ఓకే. డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ కలర్ అండ్ ఫిల్టర్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ శ్రావణ్ ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు నేమ్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఇలా 3 అయితే ఉంటాయి, ఓకే. 3 అనేది ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోండి. ఈ 3లో మీరు డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు, అంటే మీ ఫ్రెండ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళే కూడా పెట్టుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా అయితే యూజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు కెమెరా ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు కెమెరాని ఆఫ్ చేయండి, ఆఫ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీకు బీజిఎం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ అనేది చేసుకోండి, ఒకవేళ మీకు ప్రీసెట్లా రాకపోతే, ఓకేనా. చూడండి మన కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ కెమెరా ఆఫ్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది, ఓకే. సో వచ్చిన తర్వాత ప్లే చేస్తాం చూడండి, ఓకే. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు పైన ఇక్కడ ఎరోస్ మీరు ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనకైతే వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది, అంటే బాగానే వస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. మనకు వీడియో సేవ్ అయిపోయిన తర్వాత, ఓకేనా. మనకు సేవ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఓకే, ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, ఓకే. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకు కాపీరైట్ వస్తుందని ఫుల్గా అయితే ప్లే చేస్తున్నాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.